ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి వర్తిస్తుంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పదవీ విరమణ ప్రయోజనాలు మంజూరు చేస్తూ టీచర్లకు 2 లక్షల రూపాయలు, హెల్పర్లకు 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం. 60 ఏళ్ల వయసులో స్వచ్ఛందంగా విధుల్లోంచి విరమించుకున్న వారికి కూడా ఈ ప్రయోజనాలు అందుతాయి. ఈ ప్రజాప్రభుత్వం ఉద్యోగులకి, పెన్షనర్లకి పూర్తి స్థాయిలో భరోసా, నమ్మకం కలిగిస్తుందనటానికి ఇది నిదర్శనం. కార్మిక సంక్షేమం. తెలంగాణ కార్మిక శక్తిని బలోపేతం చేయటం, కార్మిక సంక్షేమం, పారిశ్రామిక అనుకూలత, పని ప్రదేశంలో భద్రత కల్పించడం ద్వారా వారి అన్ని విధాల ప్రభుత్వం సహకరిస్తుంది. టీ-గేట్ డిజిటల్ ప్లాట్ఫామ్ నైపుణ్యాభివృద్ధి, కెరీర్ మార్గదర్శనం, ఉద్యోగ అనుసంధాన సేవలు అందిస్తుంది. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుల్లో 1,03,000 మంది కార్మికులను నమోదు చేసి 55,594 మంది లబ్ధిదారులకి 276.78 కోట్ల రూపాయలు పంపిణీ చేశాం. సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాం రాష్ట్ర యువతకి సురక్షితమైన విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా యుఏఈ, జర్మనీ, జపాన్, యూకే, కెనడా వంటి 16 దేశాల్లో సుమారు 13,930 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తున్నాం. రాష్ట్ర యువతకి వివిధ రంగాల్లో తగిన నైపుణ్య శిక్షణను మరియు వారికి ఉపాధి లభించిన ఆయా దేశాలకు సంబంధించిన భాషా జ్ఞానంలో శిక్షణ ఇప్పించడం, వారికి వీసా మార్గదర్శకత మరియు విదేశ ప్రయాణానికి కావలసిన రక్షణను ఇచ్చి విదేశాలలో ఆరోగ్య సేవలు, హాస్పిటాలిటీ, నిర్మాణ పనులు, లాజిస్టిక్స్ వంటి రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఈ సంస్థ ఉద్దేశ్యం. ఈ బడ్జెట్లో కార్మిక సంక్షేమ శాఖకు 998 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. మహిళా శిశు సంక్షేమం. ఒక దేశం యొక్క పురోగతి అక్కడ మహిళల స్థితి ద్వారా కొలవబడుతుంది అని మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు 3 నుండి 6 సంవత్సరాల వయసు గల చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35,781 అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆధారశిల పాఠ్యాంశాల ద్వారా సుమారు 4 లక్షల మంది చిన్నారులకి అత్యుత్తమ ప్రీ ప్రైమరీ విద్యను ఉచితంగా అందించడంతో పాటు 2 జతల యూనిఫామ్లు అందిస్తున్నాం. బాల భరోసా పథకం ద్వారా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులలో పుట్టుకతో వచ్చే శారీరక, మానసిక వైకల్యాలను లేదా ఎదుగుదలలో ఉండే లోపాలను తొలి దశలోనే గుర్తించడం ద్వారా వారికి అవసరమైన వైద్య చికిత్సలు అందించి భవిష్యత్తులో అవి శాశ్వత వైకల్యాలుగా మారకుండా నివారించి వారి తల్లిదండ్రులకి కొన్నంత భరోసాని ఇస్తుంది. దివ్యాంగుల మధ్య జరిగే వివాహాన్ని ప్రోత్సహిస్తూ తమ వైవాహిక జీవితాన్ని సంతోషంగా ప్రారంభించేందుకు వీలుగా 2 లక్షల నగదును మన ప్రభుత్వం కానుకగా అందిస్తుంది. స్టేట్ న్యూట్రిషన్ మిషన్ ద్వారా మన పట్టణాల్లోని పేదలకు అదనపు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ఈ ఏడాది కొత్తగా 274 మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నాం. పాలనా పథకం ద్వారా పనిచేసే మహిళల పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 500 అంగన్వాడీ కమ్ క్రష్ సెంటర్లు ప్రారంభిస్తున్నాం. ఈ కేంద్రాల ద్వారా పిల్లలకు పౌష్టికాహారంతో పాటు డే కేర్ సేవలు అందించి వారిని జాగ్రత్తగా చూసుకోవటం జరుగుతుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా వృద్ధుల సంక్షేమం కోసం 37 ప్రణామ్ డే కేర్ సెంటర్ని మంజూరు చేశాం. ఈ బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమానికి 3,143 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. షెడ్యూల్డ్ కులాలు, తెగల సంక్షేమ